పెళ్ళి ఎవరికి అవసరం? సరే, ఈ టాపిక్ కట్టే ముందు డబ్బు లేని నీకెందుకు ప్రేమ పెళ్ళి? ఏంటి రెండు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారంటే, సంబంధం ఉంది, నేను లింక్ చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. నిజంగా పెళ్లి ఎవరికి అవసరం తెలుసా? ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్, ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి అవసరం. అంటే డబ్బున్న వాళ్ళకి పెళ్లి అవసరం లేదా? సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారంటే, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇక్కడ ఎమోషనల్ గా కనెక్టివిటీ అనేది తగ్గిపోతా ఉంది. సో వచ్చే కొద్ది ఏంటి అంటే, వాస్తవానికి వైఫ్ మీద హస్బెండ్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది జనరల్ గా, కానీ మెల్లగా అది తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం హస్బెండ్ మీద వైఫ్ కూడా డిపెండెన్సీ, అంటే ఒకరి మీద ఒక డిపెండెన్సీ ఉండేది, ఒక అండర్స్టాండింగ్ ఉండేది. సో తప్పని పరిస్థితుల్లో ఆ రిలేషన్ అనేది ముందుకెళ్తా ఉండేది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మ్యారేజ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే, డబ్బున్న వాళ్ళకి మ్యారేజ్ అవసరం లేదు అనే కాన్సెప్ట్కి మెల్లగా వెళ్తా ఉంది. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. డింక్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, అంటే జస్ట్ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. హస్బెండ్ జాబ్ హస్బెండ్ చేసుకుంటాడు, వైఫ్ జాబ్ వైఫ్ చేసుకుంటుంది, సాయంత్రం ఏదో కలిసి ఉంటారు, లేకపోతే లేదు. సర్వీస్ అపార్ట్మెంట్స్, మన మాదాపూర్లో, నేను ఇప్పుడు మాదాపూర్లోనే ఉంటున్నా, సర్వీస్ అపార్ట్మెంట్స్, కోలివింగ్ పీజీలు ఎక్కువైపోతున్నాయి. సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏంటి అంటే, సో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కలిసి ఉండొచ్చు, మంచిగా 3 పూట్ల వండి పెడతారు. సో అంతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ వీళ్ళు అక్కడ సాయంత్రం వండి పడుకొని మళ్ళీ పొద్దున్నే పాటికి పోతానే ఉంటారు. సో వీకెండ్స్ వస్తే పబ్కో, రెస్టారెంట్కో, లేకపోతే అవుటింగ్కో, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారు. సో ఇది ఇలా మెల్లగా మారుతూ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం డబ్బులే నీకు ప్రేమ పెళ్లి అనేది అనవసరం. సో ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు డబ్బులు సంపాదించడం రాదు నీకు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత, లేకపోతే ప్రేమిస్తున్నప్పుడు కానీ నీకు డబ్బు లేకపోతే నీకు అర్హత లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్, ఎవ్రీ వన్ లైఫ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేను జనరల్గా ఏంటి ఎప్పుడన్నా అడిగితే డబ్బు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అనేవాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రీసెంట్లీ నేను కూడా అది ఫీల్ అయ్యాను. సో పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. డబ్బు కంటే ఇంకా ఇంపార్టెంట్ అని అర్థమైంది నాకు. సో ఇక్కడ డబ్బు లేకపోతే నీకు విలువ ఉండదు. సంపాదించు, కష్టపడు, డబ్బులే నీకు ఎందుకు ఆ ప్రేమ పెళ్ళి? ఇంట్లో పాకెట్ మనీ అడిగి, పెట్రోల్ కూడా ఇంట్లో అడిగి, రీఛార్జ్ కూడా ఇంట్లో అడిగి నీకెందుకు? ఫస్ట్ ఫోకస్ కెరియర్ మీద చేయి, డబ్బులు సంపాదించు, ఆ తర్వాత ఆటోమేటిక్ గా నీకు కావాల్సిన అన్ని వచ్చేస్తాయి. అది వదిలిపెట్టేసి చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తూ ఉంటాను, వీళ్ళకి ₹1 సంపాదన ఉండదు. నాన్న పంపించే డబ్బులతోటి గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెట్టి. కెరియర్ లేకపోతే లైఫ్ లో ఏది లేదు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెళ్లిళ్ళు అవసరం పడతాము. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కానీ, ఇప్పుడున్న జనరేషన్ కానీ చాలా అడ్వాన్స్ గా, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే, డబ్బు లేని ఎవరికి కూడా ప్రేమించే అర్హత, పెళ్లి చేసుకునే అర్హత లేదు. దిస్ ఇస్ ద ట్రూత్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. యాక్సెప్ట్ చేయాల్సిందే అందరూ. సో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫస్ట్ వైఫ్ ఎప్పుడైనా కెరీరే ఉండాలి. చివరి వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు సొంతంగా మీరు సంపాదించుకోగలిగితే, సో ఎవ్వరికి దేనికి లొంగాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏం కావాలన్నా అన్నీ నీ చేతిలోకి వస్తాయి, ఇంక్లూడింగ్ ప్రేమ. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.